వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు మనం 77 ప్రోమో చూసారా? ఈ ప్రోమో ఎంతమందికి నచ్చింది? ఎంతమందికి కళ్ళలో నీళ్లు తెప్పించింది? ఇది కళ్ళలో నీళ్లు తెప్పించడం అంటే ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్లు ఖచ్చితంగా వస్తాయి, రావాలి. రాకపోతేనే వాడు మనిషి కాదు. ఏమన్నా సెంటిమెంట్ అబ్బా. నేను ఇంతకుముందు ప్రోమో ఎవరు వస్తారు అని చేశాను ఆ వీడియో. సేమ్ నేను ఏదైతే చెప్పానో హరిత గారు వస్తున్నారు, అలాగా తనతో పాటు కొలిక్కి కూడా వస్తున్నాడు. ఆయన పేరు ఏదో కళ్యాణ్ ఏదో చెప్పాను, గుర్తులేదు. సేమ్ ఆ వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో గుర్తులేదు. అతను వస్తాడు అని చెప్పినాను. ఎమోషన్ ఏదైతే పండుతుందో అదే ఇక్కడ అదే ఎమోషన్ పండడము అబ్బబ్బబ్బ వేరే లెవెల్. ఎందుకంటే ఇంతకుముందు మన హరిత గారు వచ్చి ఈమె కోసం స్టాండ్ తీసుకోవడం అయితే చాలా అద్భుతం. ఎందుకంటే ప్రతి హేటరు వచ్చి ఆమె సీరియల్ యాక్టింగ్ చేస్తుంది, ఆమె ఫేక్, ఆమె అసలు నటనలో జీవిస్తుంది, మహానటి అని చెప్పి ఎంతమంది ఆమెను కుళ్ళపడిచినారంటే కృంగదీసినారని చెప్పాలి. ప్రత్యేకించి ప్రతి ఒక్కడు కృంగదీసినారు తనని. అప్పుడు స్టాండ్ తీసుకుంది హరిత గారు. ఎక్సలెంట్. ఏమనిందంటే ఆమె బయట కూడా అలాగే ఉంది, మా దగ్గర కూడా అలాగే ఉంటుంది. ఆమె క్యూట్ మాటలు ఎప్పుడు క్యూట్గానే ఉంటాయి. మీకోసమను నా కోసమను మార్చుకోతాను అని వీళ్ళ సీరియల్ వల్ల మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి, సీరియల్ ఫ్యామిలీ నేను చెప్తున్నాను, వీళ్ళు చేస్తున్న 10 ఏళ్ల నుంచి చేస్తున్న సీరియల్లో ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చి సపోర్ట్ ఇవ్వడము. ఆ రోజు హేటర్స్ కూడా యాక్టింగ్ చేస్తున్నారు, వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అని అన్నోళ్ళే. కానీ ఈ రోజు వచ్చినప్పుడు చూస్తే తెలుస్తుంది ఆ రోజు ఎందుకు సపోర్ట్, ఏంటికి వాళ్ళు వచ్చారు, ఎందుకు వాళ్ళు సపోర్ట్గా నిలిచారు అంటే తనలో ఉన్న జెన్యూనిటీ, ఆమెలో ఉన్న జెన్యూనిటీ. ఒక రోజు మనం చూస్తే అబ్బాబ్బా అంటే 100 రోజులు చూస్తాం, 150 డేస్ చూస్తాం. కానీ వాళ్ళు మాత్రం 10 ఏళ్ళు చేశారు సీరియల్లో. ఒక మనిషిని తెలుసుకోవాలంటే ఎక్కువ కాలం కలిసి ఉండగలిగితే వాళ్ళ బుద్ధులు తెలుస్తాయి. షార్ట్గా చాలా స్వీట్గా ఉంటాయి. ఎక్కడైనా చూసుకోండి, కొద్ది రోజులు అంటే చాలా స్వీట్గా చేస్తారు, బాగుండాలని చేస్తారు. కానీ ఎక్కువ రోజులు అదే కంటిన్యూ చేయడం అంటే అసాధ్యం. అలాంటిది ఆ అమ్మ వచ్చి అమ్మనాలి ఎంత ఎమోషన్ అయిపోతుంది తనైతే. అబ్బా, తనూజాకి ఊరటంటే తన చెల్లెలు వచ్చినప్పుడు కూడా ఆమెకి ఇంత ఊరట కలిగిండదు. నిజం చెప్తున్నా, ఇంత ఊరట ఆమె చెల్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చినా కానీ ఉండదు. ఈరోజు ఆమెను చూడగానే ఆమె ఎమోషన్ అయిందంటే ఇన్నాళ్ళు ఉన్న భారము దిగులు అన్నీ తీర్చేసుకుంది. తన ఎమోషన్ని బయట పెట్టేసింది. సూపర్. హరిత గారు కూడా చాలా బాగా, ఎంత బాగా అంటే ఆమె కూతురు కన్నా ఎక్కువ తనను దగ్గర తీసుకోకుంటే తన మీద ఎమోషన్ అలా పండిస్తారు అంటారు. దీన్ని కూడా కొంతమంది ఉన్నారు. ఇది కూడా సీరియల్ నటనే, ఇదంతా సీరియల్ నటనే. చూడండి ఎంతమంది ట్రోలర్లు తయారవుతారో. అబ్బా, తల్లి ఒక రకంగా యాక్టింగ్ చేస్తుంటే పిల్ల కూతురు ఇంకోలా చేస్తుంది అంటారు. కాదు, మీరు అది ఏమనాలి, ఇక్కడ నేను ఎన్నిసార్లు చెప్పినా అదే మాట చెప్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ విసిగి వేసారి ఆ ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టు ఉంది వాళ్ళకి ఇక్కడ హౌస్లో. ఇలాంటి వాళ్ళకు కొంచెం ఊరట వచ్చినా కానీ ఎక్కడికో వెళ్ళిపోతారు. ఏమంటారు? ఇంకోటి, కొద్దిగా ఆవేశపడకూడదు సురేష్ గారు. నువ్వు ఆవేశపడితే ఎలాగరా, వాళ్ళు ఆవేశపడాలి. నువ్వు కూడా ఎమోషన్ అయిపోతే ఎలా? సరే, వాళ్ళు ఎందుకు ఎమోషన్ అవుతారంటే వాళ్ళకున్న ప్రెజరు, అక్కడున్న సిచ్యువేషను, డైలీ కొట్లాడేది ఎంతసేపు అని కొట్లాడతారు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 5 మంది ఒక అమ్మాయి మీద పడితే ఆ అమ్మాయి కూడా ఎంతమందికని సమాధానం చెప్తుంది, ఎంతమందికని తట్టుకుంటుంది, ఎలానే తట్టుకుంటుంది. కానీ ఎంత స్ట్రాంగ్ అబ్బా స్వామి, ఆమె ఉన్న స్ట్రాంగు ఎవ్వడే కానీ లేరు. ఆ మగపిల్లలు కూడా ఏడ్చి, భరణి గారిని ఒకసారి చూసుకోండి ఎలా ఏడుస్తున్నాడో. చిన్నపిల్లోళ్ళకి అయిపోయినాడు. చిన్నపిల్లోడు కాదైనా అదొక రకం అని చెప్పండి. అది ఏడుపు కాదు. దాన్ని మనం అసలు కన్సిడరెన్స్ ఏమంటారు, దాన్ని మనం పరిగణనలోకి తీయకూడదు. ఎందుకంటే అది ప్యూర్గా లేదు. ప్యూర్గా ఉంటే తనని కూడా పొగడొచ్చు. కానీ ఇక్కడ అనిపించేది మాత్రం ఖచ్చితంగా ప్యూరే. లేదంటే మళ్ళీ అంత నాటకము ఇంత బుట్టకాలు చేయాలనుకుంటే వాళ్ళ చెల్లిలో వచ్చినప్పుడే బోరని అడచొచ్చు, పట్టుకొని ఖర్చుకోవచ్చు. ఇంకా
నేను ఉండను వెళ్ళిపోతాను అనొచ్చు కదా, అనలేదే. వీళ్ళిద్దరికి ఉన్న బాండ్ అలాంటిది. ఆమె నాకు ఇంతకుముందు కూడా చూసాం మేము వీడియోలు, అప్పుడు స్టార్టింగ్లో ఎక్కలేదబ్బా. నేను కూడా అబద్ధం చెప్పను, నాకు కూడా ఎక్కలేదు అప్పుడు. సీరియల్ యాక్టింగ్లే అవన్నీ. కాకపోతే చూడంగా మనిషి ఎలాంటిది ఎక్కడని తెలుసుకున్నాక స్పష్టంగా తెలుస్తుంది. ఇది నీకు మాత్రం నేను ప్రోమో చూసే చెప్తున్నాను. ఇది శాంపులే. ఇది ఎలాగన్నా ఉన్ని మనకు వాళ్ళు ఏమన్నా పెట్టుకొని ప్రోమోలు అక్కడ తీసి ఇక్కడ కట్ చేసి అక్కడ వాళ్ళు ఏమన్నా అనుకో, మన మనసులో ఉండేది మనం చెప్పేద్దాం. కొంతమంది అంటారు ప్రోమోలో చూసి నువ్వు ఏం చెప్తున్నావు, ఎక్కడుంది ఏముంది దాంట్లో అంత సెంటిమెంట్ అంటే స్పష్టంగా కనపడుతుంది కదా ఆమె ఎలా ఎమోషన్ అయిపోతుందో. ఇక్కడ ఇంకొకటి, అది ఎమోషన్ వదిలేద్దాం. ఎమోషన్ అనేది వాళ్ళకు ఉన్న టెన్షన్లు తగ్గించడానికి పిలిచారు, బాగా ఉంది. ఇంకా మిగతా మ్యాటర్ కూడా చాలా ఉంటుంది, అది మళ్ళీ చెప్దాం. ఇక్కడ కళ్యాణాటాన్ని గాడిలో పెట్టడానికి ప్లాన్ చేశారు, చూసావా మైక్? ఏమే బిగ్ బాస్ ఎంత పక్కాగా ప్లాన్ చేశారో చూసారా? కళ్యాణాట పక్కకు పోకూడదు, కళ్యాణ్ దారిలో పెట్టాలి అని. ఇతని పేరు కూడా కళ్యాణ్ అనుకుంటా, అబ్బాయి పేరు సాయి కళ్యాణం ఏదో సంథింగ్, సాయి కృష్ణను సాయి కళ్యాణం ఏదో ఉంది. పేరు తెలిస్తే మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ అబ్బాయిని పిలిపించి అదే పనిగా ఆ ఫోటో అర్జున్ రెడ్డి పెట్టించి, రే అది నా పిల్ల, అది నీ పిల్ల కాదు, భరణి గారు చూసుకోండి, గుర్తుందా? ఇది ఆ పిల్ల ఎక్కడా పోదు, అతనికి తెలుసు, అమ్మాయికి తెలుసు, ఫుల్ స్ట్రాంగ్గా ఉండాలి. అది ఇలాంటి మన కళ్యాణ్ చేసినా పవన్ ట్రై చేసుకున్నా పడే రకం కాదు. పడేటట్టుంటే ఇన్నాళ్ళు ఉండరు. ఏమంటారు? ఇప్పుడు అతను చెప్పించడానికి కారణము అతనికి పోతుందను. ఇంతకుముందు ఉండరు ఒకరు జత, ఎవరు ఆమె, ఏం పేరంటే, ఒక నిమిషం చెప్తా. ఇంతకుముందు సన్ముఖాను ఇంకొక ఆమె ఉండేబ్బా, ఆమె పేరు గుర్తు రాలేదు నాకు. వాళ్ళు బాగా క్లోజ్, తెలిసిన వాళ్ళే మనకు కూడా. మీకు ఎవరైనా గుర్తొస్తే చెప్పండి. వాళ్ళ లవర్స్గా ఉంటారు ఇద్దరు. వీళ్ళు కొంచెం క్లోజ్ అవుతుంటే వచ్చి సేమ్ ఇలాగే అతనితో చెప్పిస్తారు. అతని పేరు శ్రీరాజు ఏదో పేరుంది. ఇంత టక్కనంటే స్పాంటైన్గా గుర్తు రాదు. ముందే మనం స్క్రిప్ట్ రాసుకుంటే నెట్లో కొట్టుకొని చెప్పచ్చు, కానీ ఇక్కడ రాదు. అరే ఈ ఎమోషన్ ఎక్స్పెక్ట్ ఆ ఎమోషన్లోకి పోదాం, వదిలేయండి దాన్ని వదిలేసేయండి, మనం దీంట్లోకి వద్దాం. తనతో చెప్పించడం అనేది సూపర్. ఎందుకు సూపర్ అంటున్నానంటే, ఈ దెబ్బతో మన ఎవరు కళ్యాణ్ లైన్లోకి వస్తాడు. ఒరే ఇది నేను అనుకున్నట్టు కాదు, ఈ బండి మనది కాదు, ఈ ట్రైన్ మంది కాదు, ఈ ట్రైన్ ఎప్పుడైనా ఇంకో స్టేషన్ పోయి ఆగుతుంది, మన స్టేషన్లో మనం ఉండే ట్రైన్ కాదు కాబట్టి మన పని మనం చూసుకుందామని ఇప్పటి నుంచైనా గేమ్ మొదలు పెట్టాలి. లేదంటే గేమ్ వన్ సైడ్ అయిపోయింది. తనూజ చేతిలోకి వచ్చేసింది. ఎవరు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా దివ్య వాళ్ళ అమ్మ చెప్పిండేది కరెక్టే. ఆమె చెప్పినా చెప్పమైనా తెలిసిపోతుంది. మనకు తెలియదా, లేదంటే ప్రజలకు తెలియదా, తనను అభిమానించే వాళ్ళకి తెలియదా? అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి మనం కూడా ఆశిద్దాం. ఎందుకంటే కళ్యాణ్ కూడా లైన్లోకి వచ్చి అందరితో పాటు గేమ్ ఆడి మంచి పోటీ ఇచ్చి, ఇక్కడ మనము గెలిచే గుర్రాలనే చూడాలి. ఓడిపోయే గుర్రాలను, ఎన్నికిపోయే గుర్రాల కోసం మనం ఎందుకు చూడాలి? మనం ఎందుకు చూస్తున్నాం? ఇంత మన టైం స్పెండ్ చేసి దానికోసం మేము ఇంత రివ్యూలు ఇచ్చి మనం ఎంత పనులు మానుకొని చూస్తున్నామంటే గేమ్ బాగుండాలి కదా. ఊరికి సప్పగుంటే మనకు కానీ ఏం బాగుంటుంది? మీరే చెప్పండి. మనం ఆ రూట్లో కూడా ఆలోచన చేద్దాం. కొంతమంది ఏమంటారంటే మన తనుజ గెలిచేస్తే చాలు అనుకుందాం. మనం ఎంతైనా అనుకుంటాం, మన ప్రేమ మనసు అభిమానము ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఎందుకంటే మీరు అభిమానిస్తున్నారు కాబట్టి గేమ్ లాగే చూద్దాం. గేమ్ అనేది సాధించాలి. ఎందుకంటే వాళ్ళు ఆమె అంత కష్టపడి ఎలా చేస్తుందంటే అద్భుతంగా ఉందనమాట. ఇంకా ఇప్పటికి వీటికి చాలిద్దామా? ఇంకా నెక్స్ట్ మన సుమన్కి వచ్చేద్దాం. సుమన్ వస్తే ఎంత క్యూట్గా ఉన్నారయ్యా పిల్లలు, అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత క్యూట్గా ఉన్న. అమ్మాయి ఎలా ఉంది, అబ్బాయి ఎలా ఉన్నాడు, ఇంకా వాళ్ళకన్నా క్యూట్గా మన సుమన్ ఉన్నాడు. మన సుమన్ ఏదో వీళ్ళు అమ్మాయి పెళ్ళామని చెప్పింది, ఇంకోరు చెప్పారని మన తనుజకు దూరం అవుతున్నాడు. కానీ చిన్నపిల్లోడు, తనను కూడా పట్టించుకుందామా మనము? ఇలాంటి ఇది మన అవినాష్ లాంటి ఏమంటారు దాన్ని, ఇంకా పేరు నేను దుబారి వస్తుంది, వద్దు. మంచి అలాంటి వ్యక్తులను వదిలేద్దాం. కుళ్ళు కుసిద్దల వేనమే స్వార్థమా అలాంటి వాళ్ళని అందాం. ఇలా పసిపిల్లలు లాంటి వాళ్ళు వీళ్ళనే అందాం చెప్పండి. ఆయన ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటాడు. ఏమంటారు? నిజమే కదా. కొంతమంది డైహర్డ్ ఫ్యాన్స్ ఏమంటారంటే సుమన్ కూడా దొంగోడే సార్ వాళ్ళు అదే అంటారు. వదిలేద్దాం. వాళ్ళ పిల్లలు ఎంత బాగున్నారు, ఆయన కూడా అలాగే ఉన్నాడు. వచ్చినారా?
ఇంక శ్రీనివాస్ వస్తాడు. శ్రీనివాస్ రెడ్డి అంటే నా ఫేవరెట్ అబ్బా. మంచి కమెడియను, మంచి హీరోగా కూడా చేస్తున్నాడు ఇప్పుడు. కాకపోతే ఆయన ఏం చేశాడో, ఆయన స్వరూపం ఏముందో మొత్తం ఫుల్ వీడియో చూసినాక చెప్తాం. ఎందుకంటే అవినాష్ లాగా ఇంకొకరిని ఎత్తేయడమా, లేదంటే వాళ్ళని కృంగదేయడం మాటలు అలాంటివైనా మాట్లాడినాడా? నాకు తెలిసి మాట్లాడు అతను అలాంటి వాడు కాదు. ఈ అవినాష్ వీళ్ళు మాత్రం కాదు. ఆయన మెచ్యూరిటీగా నువ్వు ఆలోచన చేసేవాడే. కాకపోతే ఆయన చెప్పిన డైలాగులో అయితే కొంచెం కరెక్ట్గా మనిషిని ఉద్దేశించి అనలేదు. అదే డైలాగు మన తనుజ కళ్ళ చూసి చెప్పింటే సరిపోవు. అమ్మా నేను చూస్తుంటే నాకు చెరుకు మిషన్లో నలిగిపోయే చెరుకు గడలాగా కనిపిస్తున్నావు నువ్వు అనల్లా. చెరుకు ఎవరు? ఆయన చెప్పింది ఒక పాయింట్ నిజమే సార్. మిమ్మల్ని చూస్తుంటే చెరుకు మిషన్ ఉంటుంది కదా, మిషన్ చూస్తే నాకు గుర్తొస్తున్నారు సార్ అంటే అది మిషన్ మాత్రం కరెక్టే. ఆయన మిషను, ఆయనకు మిషన్ అయితే మిషన్ ఆడిచ్చే అమ్మాయిలు ఉంటారు కదా బయట, ఆ అమ్మాయి దివ్య. ఆ మధ్యలో చెరుకులా నలిగిపోయి పీల్చి పిప్పి చేస్తున్నది ఎవరిని? మన తనుజాని. ఆయన చెప్పడం కరెక్టే కానీ పోల్చడం కరెక్ట్ కాదంతే. మిషన్ వరకు కరెక్టే, రసం తనలో నుంచి రావట్లేదు, ఈమె తీస్తున్నాడు. ఒకసారి బాగా గమనించారా? బ్యాక్ మన జూమ్ చేసుకొని చూడండి ఒకసారి. తనుజ ముఖంలో ఎక్కడే కానీ నవ్వు కానీ ఒక ఏమంటారు, నిజంగా చెప్పాలంటే ఒక అసహ్యం వస్తుంది తన గురించి చెప్తుంటే తనకి. ఎందుకంటే నిన్న మొన్న తను చేసిన నిర్వాకాలు చూసి ఇతన్నా నేను ఇన్నాళ్ళు నాన్న అనుకోండేది. చెల్లి వస్తే చెల్లి కల్లా మాట్లాడే ఆయన ఇప్పుడు నా కల్లా ఏమని ఒకసారి గమనించారా? అస్సలు మనిషి ఆమె మొగంలో నవ్వే లేదు. మిగతా వాళ్ళంతా నవ్వుతున్నారు, ఈయన చేసి మన శ్రీనివాస్ రెడ్డి చెప్పే జోకు అనుకోని. అది జోకుగానే కాదు, జోకే కాదు అది పాపం. ఎందుకంటే ఆమె దృష్టిలో నేను చెప్తున్నాను, మనకు జోకే అనుకొని మనం నవ్వుదాం, తప్పులేదు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇక్కడ ఆమె ఎంతగా ఏడిపిస్తుందో ఈయన అంతగా నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు, జెన్యూన్గా ఉంది. కాకపోతే ఆయన అనుకున్నట్టు మిషన్లో నలుగుతున్నది మన భరణి గారు కాదు. భరణి గారు అనవసరంగా మిషన్ ఆయన తిప్పుకోలేక ఆయన తనకలాడుతున్నాడు తప్ప చెరుకులా పోయింది మాత్రం. నిన్న ఎపిసోడ్లోనో చూసినా, ఇంతకుముందు చూసిన ఈ వారం అంతా నలిగిపోయింది ఏది? తనూజ. నిజంగా తనూజానే పీల్చి పిప్పి చేశారు ఇద్దరు కలిసి. ఈయన తిప్పుతా అంటే దివ్య వచ్చి చెరుకును పెడతా అంటే నలిగిపోయిండేది మన తనూజ. నేను చెప్పింది కరెక్టా కాదా మీరు కామెంట్ వేసుకోండి. లేదు భరణి గారే నలిగిపోతున్నారు, వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు. ఎందుకు కొట్లాడతారు అయ్యా? ఎందుకు కొట్లాడతారు? ఆయన ఏమన్నా సొంత తండ్రా, లేదంటే ఒక బాయ్ ఫ్రెండ్ కోసం కొట్లాడుతున్నారా? అలాంటి సంబంధం కూడా కాదే. బాయ్ ఫ్రెండ్కి అయితే కొట్లాడుతున్నారంటే నిజం. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కోసం కొట్లాడిన వాళ్ళని చాలామందిని చూసాం. సొంత తల్లిదండ్రుల కోసం కొట్లాడే వాళ్ళే లేరు ఇప్పుడు. నువ్వే చూసుకోమంటారు. ఏమైనా పింఛన్ల కోసం చూసుకోవడం తప్ప ఆ పింఛన్లు వస్తాయి. ఆ పింఛన్లు వచ్చినా వాళ్ళకే సరిపోతాయి అనుకోండి. నిజం చెప్పండి. అంట్లా వాళ్ళు ఈయన పట్టుకొని ఏమవసరం? వీళ్ళ పిచ్చి ఏమంటే ఎవరో ఉండాలి, సపోర్ట్ ఉండాలని ఫస్ట్ అనుకోవడము ఇలా చేసిన తప్పు. అది ఇలా మెడక చుట్టుకుంటుందని అనుకోలేదు. కాకపోతే తనూజ మాత్రం ఆ ఉచ్చులో పడుకోకుండా అప్పటికప్పుడు పాములు కదిలిస్తూ అతను తప్పించుకోవడం అనేది ఆమె తెలివికి, ఆమెకున్న ఏమంటారు మెచ్యూరిటీకి మనం ఒప్పుకోవాలి, ఓటు వేసుకోవాలి ఆమెకి. వీళ్ళిద్దరూ మాత్రం ఆ బంధుత్వాలు డుమ్రీ ఏం డుమ్రీలో ఏంటో అవి అవన్నా పోనీ ఆర్గానిక్గా ఉన్నాయా? కూర్చొని అలగడాలు బా ఎంతసేపు వీళ్ళది చెప్పాలనే కానీ ఇప్పుడు కాదబ్బా. వీళ్ళు మారాలి. ఎందుకంటే ఈరోజు ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసినాడంటే వాళ్ళ అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు కానీ బిగ్ బాస్ ఒక్క మాట చెప్పేస్తే గేమ్ అంతా చక్కబడుతుంది. దివ్యాని భరణిని సపరేట్గా పిలిపించి మీరు ఇలాగే చేస్తారా, బయటికి పంపిస్తాము లేదంటే అని గట్టిగా చెప్తే ఎందుకు మారరు? వారానికి డబ్బులు ఇచ్చి పెట్టుకుంటే ఎవడైనా పోతామంటాడా? ఎందుకు మరి చెప్పరు? ఓకే, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. జై హింద్.